అండి. ఇవాళ నేను జింజర్ టీ ఎలా చేయాలో చేసి చూయిస్తానండి. దానికోసం మనం ముందుగా ఒక అంగుళం ముక్కని జింజర్‌ని తీసుకోవాలి. పీల్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసి. అండ్ అలానే ఇది దాల్చిన చెక్క ఒక పీసు అండ్ ఒక 3-4 ఇలాచీ అండి. వీటిని ఫస్ట్ ఇలాచీని మనము దంచుకొని, పొడి చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటి కోసం నేను ఒక గ్లాస్ వాటరయితే యాడ్ చేస్తున్నానండి. ఈ గ్లాస్ వాటర్‌లో మనం వీటన్నింటిని బాగా మరిగించుకోవాలి. ఎందుకంటే జలుబు, దగ్గు ఇలాంటివేవైనా ఉన్నప్పుడు అండ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం జింజర్ టీ అనేది చాలా మంచిదండి. ముఖ్యంగా జలుబు చేసినప్పుడైతే గనక ఇది చాలా థ్రోట్‌కి మంచిగా రిలీఫ్ ఇస్తది. ముందుగా ఈ గ్లాస్ యూజ్ చేస్తున్నానండి. ఈ గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటర్‌ని అయితే గనక స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇది బాయిల్ అయ్యేప్పుడు మనము ఇందులోనే దాల్చిన చెక్క చెప్పాను కదా! దీన్ని వేసుకోవాలి. బాయిల్ అవ్వాలి అన్నీ ఇవి. అలానే మనము 3-4 ఇలాచీనైతే గనక దంచి దాంట్లో వేసుకోవాలండి. దంచి పెట్టుకున్న ఇలాచీనైతే 3-4 తీసుకున్నా నేను. వీటన్నింటి మిశ్రమాన్ని మనం వాటర్‌లో వేసి కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. అలానే మనము జింజర్ కూడా పీల్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని గూడా దంచి దీనిలో వేసుకోవాలండి. అలానే మనం దంచి పెట్టుకున్న జింజర్‌నయితే వేసుకోవాలి. వీటన్నింటిని బాగా మరగనివ్వాలండి కాసేపు. అండ్ మీ దగ్గర గనక సొంఠి అంటారు కదా! సొంఠి ఉంటే సొంఠి పొడి వేసుకుంటే కూడా చాలా చాలా బావుంటది. సొంఠి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మా హస్బెండ్‌కి అది ఇష్టం ఉండదు ఆ ఫ్లేవర్స్ నేను వేయట్లేదు. బాగా ఉడుకుతుంది గదా! ఇప్పుడు ఇందులో మనము టీ పొడి ఒక 2 కప్స్‌కైతే గనక 3 టేబుల్ స్పూన్స్ ఇంత స్పూన్ యూజ్ చేస్తే సరిపోతది. ఒక 2 కప్స్‌కి ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే గనక సరిపోతదండి. నేను 3 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కాసేపు బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి మరగనివ్వాలండి. అప్పుడే మనకి జింజర్‌లో ఉన్నది మొత్తం వాటర్‌లోకి రిలీజ్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది. అలానే ఇందులో ఇప్పుడు నేను చక్కెర గూడా యాడ్ చేస్తున్నానండి. షుగర్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇది బ్రౌన్ షుగరు. నేను 4 టేబుల్ స్పూన్స్ అయితే వేశాను. మీరు మీ షుగర్ టేస్ట్‌ని బట్టి మీరు ఎంత కావాలో వేసుకోవచ్చు. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకి మనము బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో వాటర్ తీసుకున్న కప్పుతో నేను 2 కప్స్ అయితే పాలు అయితే వేస్తున్నానండి. ఈ పాలు నేను ముందుగా కాచి పెట్టుకున్న పాలు. మీరు అలానే కూడా యూజ్ చేయొచ్చు. బట్ కాచి పెట్టుకున్న పాలైతే గనక టీకి మంచి టేస్ట్ వస్తది. అండ్ చిక్కదనం గూడా అనిపిస్తది. 2 కప్స్ అయితే నేను యాడ్ చేశాను. ఇవి మొత్తం ఇప్పుడు మనకి ఒక 2 కప్స్ పైననే ఉంటదండి. ఈ డికాషన్‌తో కలిపి. 2 కప్స్ వచ్చే వరకి దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇది టీ కొంచెం పొంగేలాగా వచ్చిందండి. ఇలాంటి టైంలో మనం సిమ్‌లో పెట్టుకొని దీన్ని బాగా 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. కొంచెం క్వాంటిటీ తగ్గాలండి. తగ్గే వరకి మరిగించుకొని తర్వాత మనము సర్వ్ చేసుకుంటే బావుంటది టీ అనేది. టీ అయితే గనక మరిగిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కప్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే జింజర్ టీ అనేది మనకి రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే గొంతులో ఏమైనా మీకు ప్రాబ్లమ్ ఉన్నా అండ్ హెల్త్ బెనిఫిట్స్‌కి కూడా చాలా 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 మంచిదండి ఇది. తప్పకుండా మీరు డేలో వన్స్ అయినా అట్‌లీస్ట్ తాగడానికి ట్రై చేయండి. చాలా మంచిదిది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీరు ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టీ టీ టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ.